నమస్తే. మీరు చూస్తున్న దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ వచ్చేసి దాదాపు మనకు 100 యానిమల్స్ ఉన్నాయంటే ఆవులు, తర్వాత గేదెలు, మనకు దూడలు, పడ్డలు, ఇలా చాలా రకాలుగా చూస్తున్నట్లయితే మనకు దాదాపు ఒక 100 యానిమల్స్ వరకు ఈ ఫామ్లో ఉంటాయి. అయితే ఈ ఫామ్లో వచ్చేసి మనకు వీటికి కావాల్సినటువంటి మేత అనేది ఏ విధంగా రెడీ చేసుకుంటారనేది మనకు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ వీటికి కావాల్సినటువంటి మేత ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు, పచ్చి మేత ఎంత ఉంది, వడ్డీ మేత ఎంత అందిస్తారు, ఎంతమంది దీన్ని కుట్టిపడతారు, ఆ కుట్టిపడినటువంటి దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి మరి ఇన్ని యానిమల్స్కి అనేది అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇంత పెద్ద ఫామ్ను మెయింటైన్ చేయాలంటే మనకు మేత అనేది ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి, అంటే వీటికి 2 పూటలకు కావాల్సినటువంటి మేత అనేది మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, చివరి వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనం చూసినటువంటిది సూపర్ నేపియర్ గ్రాస్. ఈ సూపర్ నేపియర్ గ్రాస్ వచ్చేసి ఈ 100 యానిమల్స్ కోసమని వాళ్ళకు ఉన్నటువంటి సొంత పొలంలో 4 ఎకరాల్లో అయితే పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ 4 ఎకరాలు కూడా సరిపోదు. ఓకే, చూద్దాం. సరే, అయితే మనం ఇన్ని ఆవులకు ఇన్ని గేదెలకు మేత ఇవ్వాలి అంటే మనం మనుషులతో కోస్తే అయ్యేటువంటి పని కాదు. కాబట్టి వీళ్ళైతే మనకు హోండా కంపెనీకి సంబంధించినటువంటి ఒక బ్రష్ కటర్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. అయితే ఈ బ్రష్ కటర్ అనేది ముందు వీళ్ళు ఈ విధంగా అయితే సిద్ధం చేసుకుంటారు. అంటే దాంట్లో కావాల్సినటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో మరి 1 లీటర్ వరకు పెట్రోల్ పోసుకొని సిద్ధంగా అవుతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 4 ఎకరాల్లో మనకి ఇక్కడ పచ్చి మేత ఉందని చెప్పాము. అయితే ఈ 4 ఎకరాలతో పాటు ఇంకా బయట కూడా వేరే దగ్గర ఇంకొక 4 ఎకరాలు కూడా వాళ్ళు సాగు చేయడం అయితే జరుగుతుంది. అయితే బ్రష్ కట్టర్తోని ఈ యొక్క సూపర్ నేపియర్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళైతే అంటే అంతటి ఈ విధంగా ఫాలో అవుతారో లేదో కానీ ఈ ఫామ్లో వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఒకరు కట్ చేస్తూ ఉంటే మరొకరు కొంచెం సేఫ్టీగా మనకు ఏవైతే బూట్లు ఉన్నాయో, తర్వాత చేతులకు గ్లౌజెస్, ఇట్లాంటి కొన్ని సెక్యూరిటీతో ఈ విధంగా అయితే వీళ్ళు కట్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడవచ్చు. ఇది కట్ చేసినటువంటి సూపర్ నేపియర్ సొప్ప. అంటే అంతా కూడా ఇట్లా ఒక్కొక్క సైడ్కి కట్ చేసినటువంటి తీసుకొచ్చి సైడ్కి వేసుకుంటూ ఇలా ఉండడం జరుగుతుంది. అయితే మనకు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి సూపర్ నేపియర్ అంతా కూడా ఒక ట్రాక్టర్లో వేసుకొని ఇక్కడ తీసుకొస్తారు. అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ తీసుకొస్తారంటే ఇక్కడ మనకు చూడవచ్చు ఎండు సోప్ ఇక్కడనే ఉంది. తర్వాత మనకు ఇక్కడ మన చాప్ కట్టర్ కూడా ఇక్కడ. ఇది మనకు ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్. అంటే ఇది మనకు వీళ్ళు ఒక 4 years బ్యాక్ అయితే కొనుక్కున్నారంట. అప్పుడు వచ్చేసి వాళ్ళకు ఒక 90,000 వరకే ఖర్చు అయిందంట. కానీ ఇప్పుడు మనకు రేటు చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇదేంటంటే మనకు తక్కువ సమయంలో, అంటే ఒక కంటిన్యూస్గా ట్రాక్టర్ ఆపరేటెడ్తో నడుస్తుంది కాబట్టి ఈ పీటీఓ తోటి ఇది చాలా వేగంగా అవుతుంది. ఇంకోటి మనం ఇచ్చేటువంటి పచ్చి మేత కావచ్చు, ఇలాంటి ఎండు సొప్ప కావచ్చు, అన్నీ కూడా చాలా ఈజీగా మనకి మరి పశువులకు కావాల్సినటువంటి కుట్టి రూపంలో మొత్తం అయితే ఈజీగా పట్టేయగలుగుతుంది. అందుకోసమే ఇన్ని యానిమల్స్ ఉన్నటువంటి మరి ఈ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఇట్లా ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్ని అయితే యూజ్ చేస్తున్నారు. అయితే దీనితో తొందరగా వాళ్ళు మేత పట్టుకోవాలి కాబట్టి మనకు చూస్తున్నాం ఇప్పుడు ఒక 4-5 వర్క్ చేస్తే కానీ ఇది అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే మనకు ఒకరు వట్టి సోఫా అందివ్వాలి, మరి ఇంకా పచ్చి మేత అందివ్వాలి, మరి ఒకరు ఆపరేట్ చేయాలి. ఇంకా మనం చూస్తున్నాం పైన ఆ విధంగా అంటే పట్టుకున్నటువంటిది మనం ఒక 2 పూటలకు మనం ఒక 100 యానిమల్స్కి ఇవ్వాలి కాబట్టి అది పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకొని మరి 2 పూటల్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే ఈ విధంగా ఇవ్వడం కోసం ఏంటంటే మనకు దాదాపు ఒక 5 members కంటిన్యూస్గా ఒక 1/2 hour అయితే ఈ విధంగా హార్డ్ వర్క్ చేస్తేనే మనకు కావాల్సినటువంటి 100 యానిమల్స్కు ఎంత అయితే మేత అవసరం ఉంటుంది, అంటే కుట్టి రూపంలో మనం అందించేటువంటిది 2 పూటలు ఇవ్వాలి కాబట్టి దాదాపు ఒక యానిమల్కు ఒక 20 kgs ఇవ్వాలన్నా కానీ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఎంత భారీ మొత్తంలో మనం ఈ మేత అనేది అందివ్వాలి కాబట్టి ఈ విధానాన్ని, అంటే ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అంటే ఇది నేను చాలాసేపు చూశాను. అంటే దాదాపు ఒక 1/2 hour కంటిన్యూస్లీ వర్క్ అయితే చేస్తూనే ఉంది. దానికోసం మరి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ వర్క్ చేసే ఈ వర్కర్లంతా కూడా మనకి బీహార్ నుంచి వచ్చినటువంటి వర్కర్లు. వీళ్ళు అన్ని సేఫ్టీ మెజర్స్ అయితే వాడుతూ ఉన్నారు.
అంటే ఇప్పుడు మనకు పచ్చి మేత చేతిలోకి పోసుకుంటుంది కాబట్టి దానికి సంబంధించి మరి షూ ఇలా గ్లౌజెస్ అన్నీ కూడా వాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం యానిమల్స్కు పచ్చి మేత గురించి మనం చెప్పాం. దాదాపు సూపర్ నేపియర్ ఒక 8 ఎకరాల వరకు ఉంది వీళ్ళకి. అయితే దాంతోపాటు ఒక సంవత్సరానికి మనకు సరిపోయే విధంగా ఎండు సొప్ప అంటే ఎండు జొన్న సొప్పను ఈ విధంగా రైతుల ద్వారా కొనుగోలు చేసి ఇట్లా మనకు వేసుకొని నిల్వ అయితే ఇట్లా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. కుట్టి అనేసరికి మనకి ఏ విధంగా పడుతున్నారంటే దాదాపు ఒక ఇద్దరు వ్యక్తులు మనకి ఈ యొక్క పచ్చి మీద తీసుకెళ్తూ ఉంటే మరి ఇంకొక సైడ్ ఉన్నటువంటి వ్యక్తి వట్టి సొప్ప ఏదైతే ఉందో అది తీసుకొచ్చి దానికి యాడ్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నారంటే మనకు యానిమల్స్కు మనం ఒక్కటే పచ్చి మేత ఇచ్చినట్లయితే నీటి శాతం అనేది ఎక్కువగా ఉండి మనకు నీళ్ళు తాగేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దానితో పాటు మన యానిమల్స్ ఫిట్నెస్గా స్టాండర్డ్గా ఉండాలంటే మనకు కొంచెం పర్సెంట్ ఒట్టి మేతతో పాటు పచ్చి మేతతో పాటు ఒట్టి మేత కూడా మనం కంపల్సరీ కలిపి కుట్టి బట్టి అందించినట్లయితే అవి కొంచెం స్టాండర్డ్గా ఉండేటువంటి అవకాశం. ఒకసారి మనం ఈ ట్రాక్టర్ ఆపరేటెడ్ చాప్ కటర్ గురించి మనం ఇంకొకసారి తెలుసుకోవాలనుకున్నట్లయితే అయితే ఇది మనకి ఓన్లీ పచ్చి మేతనే వేగంగా పట్టకుండా దాంతోపాటు వట్టి మేతను కూడా చాలా వేగంగా చాలా సులభంగా కట్ చేయడం అయితే జరుగుతుంటుంది. మనకు 1 ఇంచ్ కావచ్చు, హాఫ్ ఇంచ్ కావచ్చు, మనం ఏ సైజు అనుకుంటే ఆ సైజులో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది పీటీఓ ఆపరేటెడ్ కాబట్టి మనకు చాలా పటిష్టంగా ఆపరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం పెట్టేటువంటి మేత ఒకవేళ స్ట్రక్ అయినా దాన్ని రిటర్న్ తీసుకోవడానికి కానీ ప్రతిదీ కూడా ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్లో అయితే అన్ని విధానాలు మనకు ఇందులో ఉంటాయి. ఇంకా మనం ఈ యొక్క చాప్ కటర్ని క్లోజ్ చేసి మనం దగ్గరికి చూసినట్లయితే చూడండి, మనకు ఒక మోటార్లో వాటర్ ఏ విధంగా అయితే ప్రెషర్తో వస్తాయో అట్లా ప్రెషర్తోనే అయితే వస్తుంది మనకి పచ్చి మేత ఒట్టి మేత రెండు కలుపుకొని. ఇప్పటి వరకు ఆ చాప్ కటర్లో పట్టినటువంటి ఏదైతే కుట్టి ఉందో వాళ్ళు చూడండి ఒక ట్రాక్టర్ను కొంచెం సైడ్లో రేకులో అరేంజ్ చేసుకొని, అంటే ఎక్కువ మొత్తంలో మనకు దాంట్లో పట్టినటువంటి కుట్టి పట్టాలి కాబట్టి ఆ విధంగా ఇట్లా ట్రాక్టర్తోని కొంచెం హైడ్ చేయించుకొని దాంట్లో కంప్లీట్గా డైరెక్ట్ మనకు దాంట్లోనే కొడుతుంది కాబట్టి ఎలాగో మనం ఎత్తుకునే అవసరం ఉండదు. ఇక్కడ మనకు షెడ్లో దగ్గర తీసుకొచ్చి ఇట్లయితే అన్లోడ్ చేసుకుంటారు. పూర్తిగా కంప్లీట్గా ఇక్కడనే మొత్తం అన్లోడ్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ యానిమల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఏంటంటే మనకు ట్రాక్టర్ ఇది పచ్చి మేత ఒట్టి మేత కలిసి ఉంది కాబట్టి ఈజీగా మనకు అన్లోడ్ కాకపోవచ్చు. అందుకే ఏం చేస్తారంటే వీళ్ళు కొంచెం అన్లోడ్ అయినటువంటి దాన్ని కూడా కొంచెం తడవకుండా ఉండడం కోసం కానీ కొంచెం ఇట్లా రైతుల కిందకి వాళ్ళు మెల్లగా మొత్తం కూడా మళ్ళీ తీసుకోవాలి కాబట్టి ఇట్లా ఈ దంత సహాయంతో పూర్తిగా అయితే దాన్ని ఇట్లా కిందికి పెంచుకుంటారు. అన్లోడ్ చేసుకున్నటువంటి కుట్టిని ఈ విధంగా మనకు వాళ్ళకు ఉన్నటువంటి యానిమల్స్కి అయితే ఇట్లా అందిస్తాం. వాళ్ళకైతే మనం చెప్పాము ముందే దాదాపు ఒక 100 యానిమల్స్ వరకు ఉన్నాయి కాబట్టి ఆ 100 యానిమల్స్లకు ఉన్నారు. అయితే ఇందులో మనకు పచ్చిది ఒట్టిది అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి అదంతా కూడా మంచి ఇష్టంగా చాలా ప్రేమతోని ఈజీగా మంచి ఇష్టంతో తింటున్నాయి. చూడండి మనకు ఇక్కడ గిర్రు కవ్వు కూడా ఉంది. ఈ గిర్రు కవ్స్తో పాటు ఇంకా చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎట్లాంటి ఇష్టంతో తింటున్నాయి ఇక్కడ. ఓకే, మనం ఇప్పటివరకు చూసినాం కదా ఈ 100 యానిమల్స్కి కావాల్సినటువంటి మేతను వారికి ఉన్నటువంటి 8 ఎకరాలు ఉన్నటువంటి పచ్చి మేత, ఒక సంవత్సరానికి సరిపోయేటటువంటి ఉన్నటువంటి సొప్ప జొన్న సొప్ప మనకు పచ్చజొన్న సొప్ప అది రెడీ చేసి పెట్టుకొని ఇట్లా పట్టేసి మనకు 100 యానిమల్స్కు వాళ్ళకి సరిపోయే విధంగా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నారు. దాదాపు ఒక 5-6 మంది కంటిన్యూస్గా అంటే ఈ మేత కోసడం నుంచి పట్టి ఇక్కడ తీసుకొచ్చి పోసేంత వరకు కంటిన్యూస్గా అయితే వర్క్ చేస్తారు. అట్లా వర్క్ చేస్తేనే మనం ఎన్ని యానిమల్స్కి అందిస్తాం. ఓకే, ఇది వీడియో చూడాల్సిన అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.